బిడ్డలారా, ఈ దినము 1 సమూయేలు 12:23 ధ్యానిద్దాం. నా మటుకు నేనేమి నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సమూయేలు ఇజ్రాయెల్తో తెలియజేస్తున్న మాటలు, నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే సేవకునిగా, గొప్ప ప్రార్థన పరునిగా మనం చూస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ ఇజ్రాయెల్ కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే సమూయేలు యొక్క మాటల్లో ఒకటి కూడా తప్పిపోలేదని వాక్యం సెలవిస్తుంది. ఆయన చెప్పిన ప్రవచనాల్లో ఒక్కటి కూడా తప్పిపోకుండా మరి అవన్నీ కూడా నెరవేరినాయి. దేవుని బిడ్డలారా, సమూయేలు గొప్ప నాయకుడు, గొప్ప ప్రవక్త, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ప్రార్థన వీరుడు. నిజముగా ఈ చివరి దినాలలో ప్రతి ఒక్కరూ కూడా, విశ్వాసులు, సేవకులు, ప్రతిదినము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. సమూయేలు ద్వారా ఈ సత్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట! నేను ప్రార్థన చేయడం మానడం వలన నేను పాపం చేసిన వాడనగుదును అని అంటూ ఉన్నాడు. నిజముగా ఆ విధంగా కమిట్మెంట్ కలిగి ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా సమాజానికి చక్కటి బోధను, శ్రేష్టమైన మార్గమును బోధించేవాడుగా ఉన్నాడు. దేవునితో ఏ విధంగా నడవాలి, దేవునిలో ఏ విధంగా ఉండాలి, ఆయన దృష్టికి ఏ విధంగా మంచిగా జీవించాలి, చాలా చక్కటి మాటలు తెలియజేసిన సమూయేలు గొప్ప ప్రవక్త. దేవుని బిడ్డలారా, అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.